నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పరిమాణం కాసుకోబోతున్నాం. స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టుకోవాలి. దానిలో లీటర్ నీళ్లు పోసుకోవాలి. నీళ్లు కాగిన తరువాత సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసిన తరువాత ఒకసారి కలుపుకోవాలి. ఆ రెండింటిని తెరలనియాలి. సగ్గుబియ్యం ఉడికిందాకా తెరులుతూ ఉండాలి. సగ్గుబియ్యం తెరిలిన తరువాత 50% ఉడికిన తరువాత తగినంత బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లాన్ని సగ్గుబియ్యాన్ని ఒకసారి కలుపుకోవాలి. బెల్లం కరిగే వరకు తిప్పుకుంటూనే ఉండాలి. డెబ్బై % ఉడికిన తరువాత దాంట్లో సేమియాలు వేసుకోవాలి. నేను సేమియాలు కొంచెం నెయ్యి వేసి చక్కగా వేపుకున్నాను. చక్కగా సేమియాలు సగ్గుబియ్యం ఉడికిపోయి 80% ఉడికిన తర్వాత పాలు పోసుకోవాలి. పాలని కాసి చల్లార్చి దీంట్లో పోసుకుంటున్నాను. పచ్చిపాలు పోతే ఇరిగిపోతాయి. పచ్చిపాలు పోయకుండా కాసుకుని పోసుకోవాలి. నేను ముందుగానే జీడిపప్పులు, బాదం పప్పులు, కొంచెం నెయ్యి వేసి వేపుకుని పక్కన పెట్టుకున్నాను. దాంట్లో యాలకుల పొడి కూడా వేసుకోవాలి. తొంభై % ఉడికేసింది. తరువాత మనం ముందుగానే వేపుకున్న జీడిపప్పులు, బాదం పప్పులు దాంట్లో వేసేసుకోవాలి. అది మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇంకొక గిన్నె తీసుకుని మనం వండుకున్న పరిమాణాన్ని దాంట్లో పోసుకుంటే తినటానికి రెడీ. చక్కగా పరిమాణం 100% ఉడికేసింది. పరిమాణం రెడీ.